సో నమస్తే, వెల్కమ్ టు ఐ9 మీడియా. శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. మొదటి శుక్రవారం రోజు మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఇష్టంగా వరలక్ష్మి వ్రతం అయితే ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటున్నారు. అసలు ఆ విశిష్టత ఏంటి, ప్రాధాన్యత ఏంటి, ఇప్పుడు మనతో పాటు పూజారి గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి, సామూహికంగా ఎందుకు వచ్చింది, సనాతన ధర్మంలో ఏముంది అని అడిగితే ఖచ్చితంగా మనం అందరం ఒకరి విద్యని ఒకరిని, ఒకరికి కష్ట సుఖాలను ఒకరిని, అందరినీ ఒక చోటకి చేర్చి ఒకరి విజ్ఞానానికి ఆ రోజుల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం సామూహికం అనేది పెట్టారు. ఖచ్చితంగా దాంట్లో ఎంత విశిష్టత ఉందో అంత విశిష్టత ఉంది. ఈ రోజుల్లో దీని గురించి చెప్పాల్సి వస్తే ప్రతి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు శుక్రవారం నాడు స్త్రీలందరూ కూర్చొని ఈ యొక్క వ్రతాన్ని చేస్తుంటారు. దాంట్లో భాగంగా శ్రావణ మాసం అంతా పూజలు చేస్తూనే ఉంటాం. శ్రావణ మాసం అంటేనే మంగళకరం. స్త్రీలందరూ ఆనందంగా అలంకారం చేసుకొని, ఏ మాసంలోనైనా సరే ఆ అలంకారం చేసుకుంటారా చేసుకోరో తెలియదు, కానీ ఈ మాసంలో అందరూ చాలా కలగా మంచి బట్టలు కట్టుకొని చక్కగా వాళ్ళందరూ పూలు పెట్టుకొని అలంకారం చేసుకొని తిరుగుతూ ఉంటే ఆ రోడ్లకే ఆ కాంతి వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ రోడ్లన్నీ ఈ శ్రావణ మాసం ఏదో పూజలు జరుగుతున్నారా. వాస్తవంగా మాట్లాడితే దీంట్లో సంబంధించిన విషయం, రాత్రి గాంధీ రోడ్లో కానీ కర్నూలు రోడ్లో కానీ ఏ షాపింగ్ మాల్లో కానీ అసలు ఎంతమంది జనం ఉన్నారో అసలు మాకు అర్థం కావట్లేదు. అంత జనం ఉన్నారు. హిందూ సనాతన ధర్మంలో ఉంది నిజమమ్మా. ఒక పండగ అని పేరు పెడితే భారతదేశం మొత్తం మీద ఒక వినాయక చవితి జరుగుతుంది. భారతదేశం మొత్తం మీద ఎంత మార్కెటింగ్ జరుగుతుంది సార్, 1,00,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఎంతమంది బతుకుతారో దాని మీద. ఆకులు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, గుడ్డలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి, విగ్రహాలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, పూజా ద్రవ్యాల షాపు వాళ్ళ నుంచి, వెచ్చాల దగ్గర నుంచి, దాన ధర్మాల దగ్గర నుంచి, పేదవాడికి అన్నం పెట్టే దగ్గర నుంచి, ఆ ప్రసాదమే భోజనంగా స్వీకరించే వాళ్ళ దగ్గర నుంచి ఇవి 1,00,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అసలు హిందూ సనాతన ధర్మంలో ఆ ఉద్దేశ్యమే అది. ఉన్నవాడు ఎక్కడికి వచ్చి మా ఇంటి ముందు కూర్చొని నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను అన్నం వండి అందరికీ పెడతానంటే అందరూ రావచ్చు, రాకపోవచ్చు. కానీ దేవుడు బొమ్మ పెట్టి మా ఇంట్లో ఇది పూజ చేసుకుంటున్నాం రండి అనగానే అందరూ వచ్చి కళ్ళకద్దుకొని మరీ ఆ ప్రసాదాన్ని, ఆ ఇచ్చిన దాన ధర్మం చేసిన ఆయన్ని చల్లగా ఉండాలయా అని చెప్పి ఆశీర్వదించిపోతారు. అందుకే సనాతన ధర్మంలో సామూహికము అనేది పెట్టింది. దాంట్లో ఒక వేదిక కావాలి. ఇలాంటి వేదికైనా, ఒక దేవాలయమైనా, ఇటువంటి వేదికలన్నీ మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఒక బాగా తెలియగల వాళ్ళు ఉంటారు, ఒక తెలియని వాళ్ళు ఉంటారు. ఒక ముగ్గు వేయగలిగిన వాళ్ళు ఉంటారు, ఒక ముగ్గు వచ్చు, ఒక ముగ్గు వచ్చు. ఇద్దరు కలిసినప్పుడు ఆమె ముగ్గు ఈమెకి, ఈ ముగ్గు అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. వెనకట్లో పుస్తకాలు, పెన్నులు, పేపర్లు ఏమి ఉండేవి కాదు. అందువల్ల ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే మనం మనసులో భావాలన్నీ పంచుకుంటూ ఉంటాం. అందుకే ఇటువంటి వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, పండగలు, పబ్బాలు మొత్తం ఆనందంతో చేసుకుంటూ ఉంటాం. దాంట్లో శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతంగా భగవంతుడు ప్రకటించబడింది. అటువంటి ప్రకటించబడితే ఈ కథా విశిష్టత ఇప్పుడు ఆరంభం చేస్తున్నా. కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడు సాయంత్రకాలంలో పాచికలాట ఆడుకుంటూ ఉంటారు. పాచికలాట ఆడుకుంటూ ఉంటే రోజు ఎవరు గెలవాలమ్మా? సహజంగా చెప్పండి, ఎవరు గెలవాలి తల్లి? నిజంగా పరమేశ్వరుడు ఓడిపోతాడు. ఇక్కడ అమ్మవారు గెలవాలా, పరమేశ్వరుడు ఓడిపోతాడు. దాంట్లో ఎంత మహత్యం ఉంది. భార్య భర్త మీద గెలిచిన రోజు ఎవరైనా సరే ఓడిపోతే మంచినీళ్ళు కూడా వేయదు, గెలిస్తే పాయసం చేసుకొచ్చిస్తుంది. ఆ రిలేషన్షిప్ మెయింటెనెన్స్ ఇలా ఉండాలి అని చెప్పడానికి పరమేశ్వరుడే ప్రకటించాడు. అట్లా స్త్రీని అర్థం చేసుకున్నాడు. అలా రోజు ప్రతినిత్యము ఆయన పాచికలాటలో ఓడిపోయేవాడు. ఓడిపోవటం అంటే వెంటనే ఏం చేసేది, అక్కడ దీంట్లో కూడా లోకాలకు ఏం జరుగుతుందంటే, ఓడిపోయిన ప్రతిసారి ఒక క్వశ్చన్ వేసేది. స్త్రీలు గాజులు వ్రతం అంటే ఏమిటి, లేకపోతే ముత్తైదుగా ఏం చేయాలి, లేకపోతే ఈ వరలక్ష్మి వ్రతం అంటే ఏంది, ఒక క్వశ్చన్ వేస్తే నువ్వు నన్ను ఎలా క్వశ్చన్ వేసావో ఆ పరమేశ్వరుణ్ణి అమ్మవారు ప్రశ్న వేసి ప్రతిరోజు అలా ఒక క్వశ్చన్ చేస్తే కొన్ని వేల కథలు, లక్షల కథలు, అనేక మీరు స్త్రీలు చేసుకునే నోములన్నీ ఉన్నాయి చూసావా, అవన్నీ అలా పుట్టినవే. ఆ విధంగా పుడితే మనం వాటిని ఆచరించి మనకు తెలుస్తున్నారు.
ఎవరైనా తెలియని వాళ్ళు అడిగితే ఏమని అడుగుతారు, అది దేవుడు చెప్పింది మనకి ఎట్లా తెలుస్తుంది అని మళ్ళీ రెండో క్వశ్చన్ వచ్చి నిలబడుతుంది. దేవుడితో రిలేషన్షిప్ చేసేవాళ్ళు ఎవరమ్మా తెలుసా మీకు? అసలుకి ఋషులు. ఇప్పుడే గుర్తుపెట్టుకొని, ఒక మనిషి 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతకడానికి లేదు. 1000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. స్టిల్ ఇప్పటికి కూడా 2024 కూడా 600 ఏళ్ళు 700 ఏళ్ళు బతికిన ఆయన హిమాలయాల్లో ఉన్నాడు. మన రజనీకాంత్ గారు వెళ్ళొస్తూ ఉంటాడు ఎప్పుడు వాళ్ళ దగ్గరికి. ఆయనది మెహర్ బాబా. ఆయన 700 సంవత్సరాలు అమ్మాయి, వాటికి 677 ఎంత చెప్తున్నారు. అటువంటి ఆయన ఎట్లా బతకగలుగుతున్నాడు? మనం శ్వాస మీద కంట్రోల్ ఉంటే ఎంత లైఫ్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. వాళ్ళు తపస్సు చేసేటప్పుడు శ్వాస పీల్చరు, కట్ అయిపోతుంది. అప్పుడు లైఫ్ ఎక్స్టెన్షన్ అవుతుందా కాదా? కాదు, ఆగిపోతుంది. ఆ ఒక్క 100 సంవత్సరాల్లో వాళ్ళు ఒక రోజులో 1 గంటే వాడుకున్నారు. అప్పుడు వయసు ఏమవుతున్నది? పెంచుకుంటూ పోయారు. అలా ఋషులు తపస్సు చేసి, ఆ ఋషుల తపస్సు వల్ల అదే మీరు ఈ రోజుల్లో మెడిటేషన్ మీ భాషలో చెప్పాల్సి వస్తే, ఆ మెడిటేషన్ వల్ల ఆ దివ్య జ్ఞానం వస్తే ఆ జ్ఞానాన్ని ఋషులు తీసుకునేవాళ్ళు. ఆ అది కనెక్షన్. ఆ విధంగా అవన్నీ మనకు ఎలా వచ్చి చెప్పారు? ఒక ఋషి అయ్యా కాళ్ళకు చెప్పులు లేకుండా, పైన వస్త్రం లేకుండా, బాక్సులో అన్నం లేకుండా, వాళ్ళకి రేపు ఉందా లేదా ఆహారం తెలియకుండా ఊరు 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 అన్నీ సనాతన ధర్మం ప్రబోధించడానికి ఈ కథలన్నీ ఊరు వాడ తిరిగి చెప్పాడు. ఋషులే చెప్పింది మనకి. భారతదేశం అంటే ఈ దేశం అనుకుంటున్నారేమో, చైనా నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక దాకా అఖండ భారతదేశానికి కాళ్ళకి చెప్పులు లేకుండా వాళ్ళు అంత ఋషి తపస్సు చేసిన వాళ్ళు నా భారతదేశం ప్రజలు బాగుండాలని చెప్పి మనకి చెప్తే, మనం ఈ వ్రతాన్ని ఇవాళ ఈరోజు ఒంగోలులో ఈ భార్గవి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఈ డాక్టర్ గారి ముందు మనం ఈ విధంగా ఆచరించుకుంటూ కూర్చున్నాం. ఈ కథలో భాగంగా మొదటిగా ఈరోజు ఆ విధంగా ఎవరైనా సరే ఈ కథలో సారాంశం ఏంది అని అంటే, ఎవరైతే భగవంతుడు ఒక్కో దాంట్లో ఒక్కోడు మెచ్చుతారు. డాక్టర్ గారు ఉన్నారు, ఒకరికి పూలంటే ఇష్టం, పూల వల్ల మెప్పించవచ్చమ్మా. ఒకరికి భోజనం అంటే ఇష్టం, భోజనం పెట్టి మెప్పించవచ్చు. ఒకరికి పొగట్టలంటే ఇష్టం, పొగట్టలు చేసి పంపించవచ్చు. ఒకరి అలంకారం చేసుకోవడం అంటే ఇష్టం, అలంకారం చేసి పంపించదు. అమ్మవారికి ఏమి ఇష్టమో తెలుసా? సేవ అంటే ఇష్టం. సేవ వల్ల ఆ అమ్మవారు మెచ్చి ఆ విధంగా ఇచ్చిన వరమే ఈ వరలక్ష్మి వ్రతం. ఆ కథ ఇప్పుడు కథ ఆరంభం చేస్తున్నా. ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణ కాంత ఉంది. ఆమె ఏం చేసిందంటే, ప్రతిరోజు నిద్ర లేవగానే పూజలు, దేవుళ్ళు, ధర్మాలు చేసుకునేది. కానీ దానికంటే ముందు బాధ్యతగా నిద్ర లేచి 4 గంటల నిద్ర లేచేది. ముందు 1 గంట సేపు తన కాలకృత్యాలన్నీ నెరవేర్చుకునేది. ఆ తర్వాత ఆమె ముందు అత్తమామల సంగతి, భర్త సంగతి, పిల్లల సంగతి చేసి ఆనందపడేది. ఇరిటేషన్ తెచ్చుకునేది కాదు. బాగా ఇంట్రెస్ట్గా సేవ, సర్వీస్. నేను ఎవరికో చేసేది ఏంది, ముందు మన ఇంట్లో చేయకుండా మళ్ళీ వీధిలో పోయి సేవ చేసేది ఏంది అని చెప్పి ఇష్టపడి కష్టపడి చేస్తూ ఉండేది. వాళ్ళు అట్లా చేసామని ఏం చేస్తారు? కడుపులో పెట్టి చూసుకుంటారు ఎవరైనా కూడా, అంతే కదా. మంచినీళ్ళు అడగకుండా మంచినీళ్ళు తెచ్చిచ్చే మార్గం తెచ్చిచ్చేదానికి ఏమవుతుంది అంటే ఇంప్రెస్ అవుతారనమాట. అందువల్ల ఆ అమ్మాయిని కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. ఇట్లా జరగంగా ఆ అమ్మాయికి విసుగు రాలా, అసలు ఎప్పటికి కూడా విరామం రాలా, చేస్తూనే ఉన్నది. ఈ వాళ్ళకి ఇసుగు రాలేదేమో కానీ వరలక్ష్మి అమ్మవారికి మాత్రం ఇసుకొచ్చింది. ఈ పిచ్చి తల్లి ఇట్లా చేస్తున్నది, నేనేం చేయగలను అని చెప్పి ఆమె ఇంప్రెస్ అయిపోయి ఇష్టపడి వేకోజామున కళ్ళలోకి కనపడిందా. వేకోజామున వచ్చే కళలు నిజం కాదమ్మా. ఈ రోజుల్లో మీరు కళలు మర్చిపోయారు, పూర్తిగా కళలు చేసుకోవటమే మర్చిపోయారు. రాత్రి కళని తెల్లవారు చెప్పగలుగుతున్నారా? చెప్పటల్లా. నేను చెప్పేదా, వెనకట్లో ఏకోజాన జరిగిన కళలు నిజమయ్యాయి తల్లి. ఎందుకో తెలుసా? 7 గంటలకు నిద్రపోండి, బాడీ రిలాక్స్ కావాలంటే డాక్టర్ గారు 8 గంటలు నిద్రపోగలిగితే మనకి ఒక 6th సెన్స్ ఉంది లోపల, అది ఓపెన్ అవుతుంది బాడీ రిలాక్స్ అయిన తర్వాత. అదే కళగా వచ్చేది. తెల్లవారు లేచి జరగంగానే ఆశ్చర్యపోయేవాళ్ళు. అంటే మనకి ఒక 6th సెన్స్ ఉంది. ఇప్పుడు మెడిటేషన్ తపస్సు చేస్తే ఋషులకి ఎంత జ్ఞానం వస్తుందో, నిద్రలో ఏమున్నామమ్మా? మెడిటేషనే. అటువంటి రీచ్ అయ్యేవాళ్ళం అన్నమాట నిద్ర వల్ల. వెంటనే ఏకోజామున కళగా వచ్చేది. వాళ్ళు లేచి తెల్లవారు చూస్తే జరిగేది. అందువల్ల ఆ కళ వల్ల కళ్ళలో కనబడింది అమ్మవారు. కనబడి అమ్మ ఓ తల్లి, నేను వరలక్ష్మీదేవిని, నువ్వు గనక అనగానే లేచి ఆ నిద్రలోనే ఇదంతా లేచి గబగబా ప్రార్థన చేసి
అయితే నిద్రలో ప్రార్థన చేయగలదా అండి, నిద్రలో పూజ చేయగలదా అండి అంటే మనస్సు ప్రధానం. మనం ఇప్పుడు నా బిడ్డ నాకు స్వీట్ తెచ్చిస్తున్నాడని కలగన్నా అనుకో, అని రావట్లేదా ఏంటి? నా భార్య నన్ను తిడుతుందనో పొగుడుతుందనో నాకు కలగన్నాను అనుకో, అది రావట్లేదండి. అట్టనే ఆ అమ్మాయి కూడా అమ్మవారిని చూడంగానే మా పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షే, పద్మాలలో కూర్చున్నావో లక్ష్మీ అమ్మవారా అని చెప్పి పొగిడి పరిపరి విధాల ప్రార్థన చేసి ఆ తర్వాత విడవకుండా అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసుకొని చక్కగా కూర్చొని అమ్మా అనగానే ఏ తల్లైనా ఏం చేస్తుందమ్మా, నేను అమ్మా అని పిలిస్తే ఏం చేస్తామమ్మా, మీరందరూ ఏం చేస్తారు తల్లులు? చక్కగా ఇంప్రెస్ అవుతారా లేదా? ఖచ్చితంగా ఆ విధంగా అమ్మా అని పిలవంగానే ఆమె ఏం చేసింది తెలుసా, తల్లి అని చెప్పి దగ్గరికి తీసుకొని ఏం చెప్పింది, అమ్మా నా పేరు వరలక్ష్మీదేవి, పిచ్చిదాని మాదిరిగా నీ సేవ చూస్తుంటే నేనే కూడా చేయట్లేదేమో అంత ఆనందం కలుగుతున్నది. అందువల్ల నువ్వేం చేస్తావనంటే ఖచ్చితంగా శ్రావణ మాసంలో పౌర్ణమి శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి నా పూజ చేయి, నిన్ను నేను అనుగ్రహిస్తాను అని చెప్పింది. సరే వెంటనే కల్లో కదా, అప్పుడు రియల్గా అనుకుని ఫీల్ అవుతున్నది కదా, కళ్ళు తెరి చూసేటికి అమ్మవారు కనపడలా, ఇది మంచం మీద నిద్రపోతుంది కనపడింది. ఆశ్చర్యపోయింది. అప్పుడు వచ్చి ఎవరికి చెప్పింది? భర్తకి, అత్తకి, మామకి చెప్పింది. ఆ రోజులు ఇందా చెప్పేది కళ రిలాక్స్గా నమ్మేవాళ్ళు అని చెప్పేవాళ్ళు కదా, కళ నమ్మితే అమ్మ వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. అమ్మ చేసుకోమ్మా అయితే ఎందుకు చేసుకోమ్మా అని. ఆ రోజుల్లో డబ్బులు ఉండేవి కాదు, చాలా కష్టపడితేనే డబ్బులు ఉండేవి. అయినా కూడా ఇంట్లో వాళ్ళు ఆమెకి సపోర్ట్ చేసేటప్పటికి వెంటనే ఏం చేశారు, శ్రావణ మాసం వచ్చి పౌర్ణమి ముందు శుక్రవారం కోసం ఎదురు చూశారమ్మా. ఎదురు చూడంగానే ఆమె వచ్చేసింది. ఆ విధంగా అప్పుడు అనుకుంది, అది ధర్మం అంటే. ఒకవేళ నిజంగా అమ్మవారు వచ్చింది అనుకో, అమ్మ పూజ నాకు ఒక్కడికే అనుగ్రహిస్తుంది కదా, నేను కనుక ఇప్పుడు మా ఇంట్లో ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాను అనుకో, అందరూ అనుభవిస్తారు కదా, అమ్మ అనుగ్రహిస్తుంది కదా అనే మంచి ఉద్దేశాన్ని ఆమె కలిగింది. అప్పుడు ఆమె కుంకుమ బెరడు తీసుకొని పోయి ఇల్లు బొట్టు పెట్టి, ఇట్లా నాకు అమ్మవారు కనపడింది, మీరందరూ అనుగ్రహిస్తుందని భావన చేస్తున్నాను, మీరు కూడా వస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది రండి అనగానే అందరూ ఏం చేస్తారు, ముందు అసలుకి అనుగ్రహిస్తుందో లేదో ఆ పిలుపుకి అందరూ వచ్చి కూర్చున్నారు. తల్లి కూర్చునేటికి సాయంత్రకాలంలో చేస్తున్నారు, అందరు కూర్చున్నారు. అందరూ వచ్చి కూర్చొని ఆ పూజ ఆరంభమైంది. పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని పూజ ఎందుకు ప్రదక్షిణ చేయాలా లేదా, లేచి ప్రదక్షిణ చేస్తే మొదటి ప్రదక్షిణ జరుగుతూ ఉండగానే ఆడవాళ్ళ కాళ్ళన్నీ గజ్జలన్నీ గల్లు 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 అని శబ్దం ఇస్తున్నాయి. మనమైతే ఏం చేస్తాం తల్లి, తక్కువని ఏందా అని చూసుకుంటాం. వాళ్ళ ఆ స్మరణలో లేవు, వరలక్ష్మీదేవి అని అడుగుతున్నారు. ఇది వినపడేది కూడా ఇక్కడ ఎక్కటల్లా బుద్ధిలో ఉంది, వరలక్ష్మి అమ్మవారు ఉంది. వెంటనే ఒక ప్రదక్షిణ చేసేటికి కాళ్ళు గజ్జని పట్టించుకోవాలా. రెండో ప్రదక్షిణ చేశారు, అయినా కూడా వాళ్ళు పట్టించుకోవాలా. ఒళ్ళంతా స్వర్ణాభరణాలు వచ్చేసినాయి. అసలు ఆశ్చర్యపోయినా ఎవరైనా చూసేవాళ్ళందరూ వీళ్ళెందుకు అయినా కూడా ప్రదక్షిణ చేస్తున్నారు, అయినా వాళ్ళకి ఆభరణాలు వచ్చిన ఫీలింగ్ కూడా లేదు. మళ్ళీ 3వ ప్రదక్షిణ చేశారు. అప్పుడు అమ్మవారు ఏం చేయాలి, ఊరంతా బంగారం ఏం చేసేసి, ఆ ఊరంతా బంగారు ప్రాకారం కావడానికి కారణం ఏంది, ఆ వరలక్ష్మి ఆ యొక్క బ్రాహ్మణ కాంత ఊళ్ళో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎవరైనా సరే ఆ విధంగా పూజ చేయబట్టి. అందువల్ల వరలక్ష్మి వ్రతంలో విశేషం ఏంటి అని అంటే, మనం అందరం ఇట్లా ముత్తైదులు అందరం సుమంగళిలో అందరూ ఎందుకు కూర్చుంటామంటే ఆ అనుగ్రహం అందరికీ రావాలి. అయితే ఇప్పుడు డబ్బులన్నీ భార్గవి కదా ఖర్చు, అనిల్ గది ఖర్చు, అంటే మాకెందుకు ఇవన్నీ అని మీరు అడిగితే, నీకు వచ్చేది మనందరికీ 100% వచ్చిందమ్మా, పుణ్యం ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన తర్వాత డబ్బులు నీవి కాబట్టి మా అందరి దగ్గర నుంచి 10% నీకు వస్తే దాన్ని ఏమంటారు తెలుసా, ద్విగుణీకృతంగా వచ్చింది పుణ్యము అని చెప్తాం అనమాట. అటువంటి ఎప్పుడైతే ద్విగుణీకృతంగా వచ్చిందో అమ్మవారు అనుగ్రహిస్తే మళ్ళీ అప్పుడు ఏం చేస్తావు, మరుసటి సంవత్సరం కూడా చేస్తావు. అందువల్ల సభలో ఎప్పుడు కూడా అమ్మవారు స్వామివారు ఎవరైనా సరే ఆనందపడటానికి మనం ఏం చేయాలో అవి చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా వాళ్ళు ఇల్లు అక్కడి నుంచి వాళ్ళు పూజ అయిపోయింది, ఊరంతా బంగారు ప్రాకారం అయిపోయింది. వాళ్ళు ఇళ్ళకు పోవాలి అంటే అప్పటిదాకా వాహనాలు కాదు, నడిచి వచ్చారమ్మా. పోతూ వాళ్ళ ఇంటికి ఎంత దూరాన్ని బట్టి వాళ్ళ వాహనాలు, అది గజం అనుకోండి, గుర్రం అనుకోండి, రథం అనుకోండి, ఆ రోజుల్లో ఉండే వాహనం అనుకోండి, లేదా మనిషి భుజానికి ఇచ్చుకొని పోయే మనిషి అనుకోండి, ఎవరైనా ఆ రోజుల్లో ఆ పరిస్థితిని బట్టి వాళ్ళ దూరాన్ని బట్టి ఆ వాహనాలు ఇంటి ముందు వచ్చి ఆగితే
ఆనందంతో వెళ్ళి ఆ రోజు నుంచి ఆ గ్రామం మొత్తం ఈ వరలక్ష్మి వ్రతాన్ని విడవకుండా చేసి 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 ఆ ఊరు బంగారు ప్రాకారమైంది అని చెప్తాం. అసలు గోడలు బంగారంగా ఉంటాయమ్మా? మేము చెప్తే మీరు క్వశ్చన్ చేయాలి కదా. చీర బంగారము అంటే నా ఉద్దేశం ఒక వెలుగు, ఒక కళ. మొహంలో నల్లటి అమ్మాయి ఉంటుంది, కానీ ఆ అమ్మాయిని చూడబుద్ధి పుడుతూ ఉంటుంది. అక్కడ కలర్ కాదు, వచ్చస్ కళ. అటువంటి కళగా ఉన్న గ్రామంలో ఒక వీధి ఉందమ్మా. వీధి మొత్తం ముగ్గులు వేసుకొని అందరూ తోరబాణ గట్టి తలా గొబ్బెమ్మలు పెట్టారనుకో, ఆ వీధి ఏమవుతుంది? కళగా ఉంటుంది. అదే బంగారు ప్రాకారం. అక్కడికి ఎవరు వస్తారు? దేవతలు వస్తారు. దేవతలు వస్తే ఏమవుతుంది? ఇంట్లోకి సంపద వస్తుంది, భోజనానికి ఢోకా లేకుండా నడుస్తుంది. అన్నిటికంటే గొప్పదేంది చెప్పండి? చక్కగా ప్రశాంతత వస్తుంది, ఆనందం వస్తుంది. మనం ఆనందంతో చేసుకున్న పూజ అవుతుంది. అరుస్తూ చేసిందా మొదటి ఉండాలని చెప్పా. అరుస్తూ చేసుకుంటూ డిస్టర్బెన్స్గా చేసుకుంటూ పూజని పూజ అనము. మీరు మీకోసం చేస్తామే కానీ మేమైతే అనము. అలా ఇప్పుడు అమ్మవారికి పూలు అలంకారం చేశాను తల్లి. ఎవరికి లాభం? అమ్మవారికి లాభం, మనకు లాభం. ఏం లాభం చెప్పండి ఎవరైనా? ఏమీ లేదు. మన కళ్ళు ఎప్పుడు ఆ కళ్ళు కూడా ఆనందాన్ని కోరుతాయి. మనసు కోరుతుంది, చెవులు వింటాయి, నోరు రుచిని కోరుతుంది, చెవులు మంచి మాటలను వింటాయి, ఆ కడుపు మంచి రుచిని కోరుకుని లోపల మంచి అరిగే పదార్థాలు తీసుకుంటుంది, చేతులు దానం చేయాలనిపిస్తుంది, కాళ్ళు గుడికి వెళ్ళి మంచి ధర్మకార్యాల దగ్గర. అదే కళ్ళు ఏం చేస్తాయి అంటే అలంకారం చేసినప్పుడు ఆనందపడతాయి కళ్ళు. ఆ కళ్ళ దానివల్ల లాభం ఏమవుతుంది? కళ్ళు లైఫ్ స్పాన్ పెరుగుతుంది, నెగటివిటీ పోతుంది. ప్రతి పదంలో కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీని ఎలా బంద్ చేయాలి, నెగటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీ ఎట్లా తీసుకురావాలని సనాతన ధర్మం చెప్పింది. ఇవాళ సైన్స్ ఒప్పుకుంది. ఎలా ఒప్పుకుందో తెలుసా అమ్మా? కరోనా వచ్చింది, అందరినీ 11 రోజులు 15 రోజుల్లో క్వారంటైన్ అన్నారు. డెలివరీ కాగానే క్వారంటైన్ ఎన్ని రోజులు పెట్టారమ్మా? 11 days. అంటే లోపల నుంచి ఆడదాని గర్భంలో నుంచి వచ్చిన బ్యాక్టీరియా 11 రోజులకి స్ప్రెడ్ అయ్యి చచ్చిపోతుంది. అమ్మాయి రజస్వలు అయింది, ఎన్ని రోజులు బయట కూర్చోబెడుతున్నారమ్మా? 10 రోజులు కూర్చోబెడుతున్నారు. అంటే లోపల నుంచి వచ్చిన ఆ బ్యాక్టీరియా వైరస్ 10 రోజులకి దూరంగా ఉంటే స్ప్రెడ్ కాకుండా, ఆ రోజుల్లో ముందు మెడిసిన్ లేదు కదా, స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసమే వాళ్ళు అట్లా కూర్చోబెట్టారనమాట. అదే ఎవరన్నా మరణించారు, ఏం జరుగుతుంది? వాళ్ళు మంచంలో ఉండి చనిపోవాలి. అక్కడ బ్యాక్టీరియా వైరస్ ఉంటుందా ఉండదమ్మా? ఉంటుంది. ఆ కుటుంబం వరకు దూరంగా ఉంచితే అప్పుడు వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుందని ఇట్లా మనం ఆచారాలన్నీ ధర్మ మార్గంలో ఉన్నాయే కానీ అధర్మ మార్గంలో ఒక్కటి కూడా లేదు అని రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ వారధి ఎక్కడి నుంచి శ్రీలంకకి వారధి కట్టారన్నారు వాళ్ళు. అమెరికా శాస్త్రవేత్తలు లోపల బ్రిడ్జి ఉంది అన్నారు. కోతులు కట్టాయంటే కట్టాయి, అది కనపడుతుంది. అలాంటి మన ధర్మాల్లో ఒక ధర్మం వరలక్ష్మి వ్రతం. ఆమె అనుగ్రహిస్తే మనం ప్రశాంతంగా ఆనందంగా నవ్వుతూ తిరుగుతూ ఉంటాం. లక్ష్మీదేవి డైరెక్ట్గా రాదమ్మా, గుర్తుపెట్టుకోండి. లక్ష్మీదేవికి మీ ఇంటికి వచ్చే అధికారం లేదు. ఆమెను పూజ చేసుకుంటే ఈశ్వరుడు అడిగి, అయ్యా పలానా భార్గవి వాళ్ళ ఇంటికి పలానా వీళ్ళందరికీ ఇళ్ళకి వెళ్తానని అడిగితే పో అంటాడు. అప్పుడు ఆమె మన ఇంటికి వస్తుంది. ఆ శ్రీమన్నారాయణ ఇద్దరు వచ్చారనుకో, మన ఇంట్లో ఎట్టుంటుందమ్మా? ఒక ఎమ్మెల్యే గారు వస్తే మనం అంత అడావడి చేస్తూ ఉంటామే. నిజంగా అమ్మ పార్వతీ పరమేశ్వరులో ఈ శ్రీమన్నారాయణ లక్ష్మీదేవి వస్తే ఎంత సంతోషం ఉప్పొంగి పడిపోతాం. అలాంటి ఫీలింగ్ రావాలి, అలాంటి ఆనందం రావాలి. మన ఇంటికి అమ్మవారు వచ్చిందని ఫీల్ కావాలి. అప్పుడు మన పూజ అవుతుంది అని చెప్పి ఈ కథ ద్వారా మీకు తెలియజేస్తున్నా. అందరు చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరు చెప్పుకోండి. నమస్తే 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 నమః. అందరు అక్షతలు 2 అక్కడ వేసి 2 నెత్తిన వేసుకోండి అమ్మ. అక్షతలు 2 అక్కడ వేసి 2 నెత్తిన కూడా వేసుకోండి అందరు కూడా. ఈ సంపద కోసం పూజ చేయమని శాస్త్రం చెప్పాలి. అసలుకి నా భార్య ఉంది, నేను సంపాదించిన సంపద అంతా తీసుకుపోయి ఇంట్లో ఇస్తున్నా. మా ఇంట్లో గోశాల ఉంది, గోవులకు మేత ఎవరు వేస్తున్నారు? నా భార్య వేస్తుంది. పుణ్యం ఎవరికి వస్తుందమ్మా? నా భార్య వస్తుంది. ఇంటికి అతిథి వస్తున్నాడు, భోజనం పెడుతున్నది, పూజ ఎవరికి వస్తుంది? పుణ్యం ఎవరికి వస్తున్నదమ్మా? నా భార్యకి వస్తుంది. ఇంటి ముందు భిక్షగాడికి వచ్చి దానం చేస్తున్నారు. ఆ దానం చేసే వస్తువులు ఎవరు అమ్మా? నేను సంపాదించింది. దానం ఎవరు చేస్తున్నారమ్మా? నా భార్య. పుణ్యం ఎవరికి వస్తుందమ్మా? నేను ఉన్నంత వరకే. అందుకని స్త్రీలందరూ కూర్చొని నేను సౌభాగ్యంగా ఉండాలని
ప్రతినిత్యం పూజ చేసుకుంటే 99వ ఏట కూడా కర్ర పట్టుకొని వచ్చి పిడికడి బియ్యం తీసుకొచ్చి కృష్ణార్పణం వేస్తే 99వ ఏట కూడా మనం పుణ్యం సంపాదించుకోవచ్చు. స్త్రీలందరూ కూర్చొని సౌభాగ్యం కోసం పూజ చేస్తూ ఉంటే ఆ బిడ్డను పెళ్లి కాని బిడ్డను పక్కన కూర్చోబెట్టి చేస్తే ఇందుకోసం చేస్తాం అర్థమైతే నెక్స్ట్ ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి కూడా ఆచరిస్తుంది. అది నా భావన. సో ఎవరైనా పెళ్ళైన వాళ్ళు చేయొచ్చు, పెళ్లి కాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు సామూహికంలో. అండ్ ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారమే చేసుకోవాలి లేదంటే త్రోటి 4 శుక్రవారాలు చేసుకోవచ్చు. 4 శుక్రవారాలు అసలు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలే శుక్రవారాలు. శుక్రవారమే కాదు, మీరు అనుకుంటున్నారేమో ప్రతినిత్యము పూజ చేయమని సనాతన ధర్మం అమ్మ. శుక్రవారం చేయండి, మంగళవారం చేయకూడదు, బుధవారం చేయాలి, శ్రావణ మాసంలో చేయాలి, అసలు చెప్పలా. అందరం కలిసి చేసుకోవడానికి మాత్రమే వరలక్ష్మి వ్రతం అని చెప్పాను ఇందాక మీకు. సామూహికంగా ప్రతినిత్యము ప్రతి ఆడది ప్రతి పిల్లలు ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతినిత్యము భగవంతుడికి పూజ చేసుకోవాలి. ఈ శుక్రవారమే చేయాలనిలే. మన 10 మంది కలిసి కూర్చొని చేసుకొని దైవానుగ్రహం పొంది మన కష్ట సుఖాలు పంచుకోవటం కోసం ఒక వేదిక అని ఇందాక మొదట్లోనే నేను చెప్పాను. అందుకోసమే ఇటువంటి పర్వదినాలన్నీ మనం పెట్టుకున్నాం. సో ఈరోజు మనం పూజ జరిగినటువంటి భార్గవి గారి వాళ్ళ ఇంట్లో ఉన్నాము. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు? నేను 11వ సంవత్సరం అండి. ఒక 1 ఇయర్ చేయలేదండి, పెళ్ళైన దగ్గర నుంచి చేస్తున్నాను. అంటే మీరు పెళ్లి కాకముందు నుంచి కూడా ఈ వ్రతం చేస్తున్నారా మేడం? పెళ్ళి కాకముందు అంటే అమ్మతో కూర్చునేదాన్ని, పెళ్ళైన దగ్గర నుంచి నేను చేసేసుకున్నాను. అండ్ మీరు ఈ పూజకి ఎంతమందిని పిలుస్తూ ఉంటారు? నేను 11 మందిని పిలుస్తానండి. మీరు ఈ పూజ చేసుకున్నప్పుడు మీకు వచ్చే అనుభూతి ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ పూజ గురించి మీ మాటలు ఏం చెప్తారు? వీలైనంత వరకు అందరూ చేసుకోగలిగితే మంచిది. అంటే మ్యాక్సిమం ఈ 10 ఇయర్స్ జరుపుకున్నానని చెప్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలుసుకొని చేస్తారు లేకుంటే మీరు ఒక్కలే చేస్తారా? లేదండి, నేను ఒక్కదాన్నే చేస్తాను. కానీ ఈ ఇయర్ మాత్రం కొంచెం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు కదా, హస్బెండ్తో కలిసి చేశారు. ఎప్పుడన్నా కూర్చుంటారు ఆయన, ఎవ్రీ ఇయర్ కూర్చోరు. पुनस्ते महिषा चित्तं प्रबुधा विनेशदो प्रव्यजानो महिषः शर्म यगुं ददस्मिन् हवे सम्मोग्रं चेत्तार मधिराजमक्रण्ड अर्वाञ्च इन्द्रममुदा हवामहे योगाजिद्दरजितस्वरिद्यः इमं नायज्ञं मे हवे शुभस्वास्य गुर्वो हरिवो मेधेन्द्वा या पलनेर्या अबला पुष्पायाश्च पुष्पनेः आनुकूल्यदाजपबलावाप्तिरस्तु आगमार्दन्तदेवानां गमनार्दन्तराक्षसां पुरुघण्टारवं तत्र देवदाह्वानलाञ्छनो घण्टानादमुहूर्तस्तु मुहूर्तो ब्रह्मणि नामधेयस्य भार्गवी नामधेयस्य आनुकूल्य शुभफल अवाप्त्यर्थं मम वरलक्ष्मीदेवी करिष्ये मित्र ताकंडी करिष्ये तदंग कल्याराधनं करिष्ये आत्मानं च संप्रोक्ष्य आत्मानं च संप्रोक्ष्य धर्मपत्नीं च संप्रोक्ष्य कुमारस्य संप्रोक्ष्य याचर गृहे पार्वती सुतये हर 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 महादेव हर हरिणे शवर्णरजतस्रजा अमृतमध्यां वस्तिरार प्रबोधिने शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे सर्वभूतानां दामिह भक्त्वये श्रियो श्रीर्मे भजत लक्ष्मी आर्द्रां पुष्करणीं पुष्पिं पिङ्गला पद्मवारिणीं राजस्वपद्माक्षे येन सौख्यं लभाम्यहो
త్రినేత్రాం వదేహమమ్మాం జగదీశ్వరీం తాం సర్వమిత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే కాంతాయ కళ్యాణ నిధయే నిధయే త్రినాయ వెంకటనివాసాయ శ్రీనివాసాయ రంగధామేశ్వరే దాసీభూత సమస్తదేవమతిథా లోకైకదీపాంకురాం స్మరే శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నమమ సర్వదా. ఉంటే అక్కడికి వచ్చి కూర్చుంటుంది. ఎక్కడ డీసెన్సీ ఉంటే అక్కడికి వస్తుంది. ఎక్కడ హరే రామనామం చదువుతూ ఉంటే అక్కడికి వస్తుంది. ఎక్కడైతే 10 మంది ముత్తైదులు కూర్చొని ఎప్పుడు భగవత్ కాలక్షేపం చేస్తే అక్కడికి పిలవాల్సిన అవసరమే లేదు. అందువల్ల అది మంచి మాటలు వింటానికి మనమైనా కూడా దారిని పోతూ ఉంటాం. ఎవరైనా మంచి మాటలు చెబుతూ ఉంటారు, పెద్ద పెద్ద అరవకుండా రంకిరేసి అరవకుండా స్మూత్గా మాట్లాడుతున్నాం అనుకో, మనకి గుణసూక్తిగా ఉంటుంది. అక్కడికి అమ్మవారిని పిలవాల్సిన అవసరమే లేదు. అయినా కూడా మనం ఇంట్లో ఇంత అలంకారం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి అమ్మవారు ఏం చేస్తుంది, అక్కడున్న ఎదిలాడకుండా వచ్చి కూర్చుంటుంది. వచ్చాం అనుకోండి, నమస్తే 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 నమః అండి అందరూ. నమస్తే 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 నమః. స్థాపనానంతరం వరలక్ష్మి దేవత నమః ఆభరణం సమర్పయామి. ఫలప్రభా వరలక్ష్మి దేవత నమః నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః నమః సుధాయ నమః సుధాయ నమః ఆదిత్యే నమః దీప్తే నమః దీప్తాయ నమః వసుధాయ నమః వసుధారణ్యే నమః నమః కరుణాయ నమః లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మహస్తాయ నమః పద్మాక్షిణ్యై నమః పద్మసుందర్యై నమః. ధూపమార్గాపయామి. దీపవదేవానా ధూపోయం ప్రతిగృహ్యతా ధూపమాగ్రాపయామి. మనకి భజనం ప్రియా గృహాణమంగళం దీప మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాత్. వరలక్ష్మీ దేవతాయై నమః. పాదారవిందయోః వేదోక్త దివ్య సువర్ణ మంత్రే బృహస్పతి ప్రచోదయాస్తానామంచమసః. శివం ప్రజాయే శివమస్త్వమఖ్యో. అందరు హారం తీసుకోండి. జై శ్రీమద్ రమారమణ గోవిందో. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై శ్రీమద్ రమారమణ గోవిందో. హరి మాతా మహారాజ్ఞి కీ జై. సురేశం విశ్వాకారం గగన
గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాదం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ మహాభావాత్మవసుభద్రాహిమాం ప్రభయా దేవ శరణాగతవత్సల చెప్పండి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి. కొద్దిగా సమర్పించారు పాదారంధ్యో వేదోక్త సువర్ణ దివ్య మంత్ర